వెల్కమ్ టు డెడికేటెడ్ హోమ్ మేకింగ్. ఈ వీడియోలో స్పైసీ పాలక్ చికెన్ ఎలా చేయాలో చూద్దాము. దీనికి 4 కట్టల పాలకూర తీసుకొని కాడలు త్రుంచి నీళ్ళలో వేసి బాగా పాలకూర కడుక్కోవాలి. ఈ విధంగా కడుక్కున్న తర్వాత ఒక వేరే గిన్నెలో శుభ్రమైన నీళ్ళు తీసుకొని ఆ కడిగిన పాలకూర మొత్తం కూడా ఆ గిన్నెలో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాలు వేడి నీళ్ళలో మగ్గిన తర్వాత నీళ్ళన్నీ సపరేట్ చేసేసి ఉట్టి పాలకూర మాత్రమే ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చడానికి పక్కన పెట్టుకోవాలి. మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ చల్లారిన పాలకూర మొత్తం కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు త్రుంచి అందులో వేసుకోవాలి. మొత్తం కూడా ఈ విధంగా ప్యూరే లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1/2 కేజీ చికెన్ నీట్‌గా కడిగి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి మసాలా దినుసులు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 లవంగాలు, ఒక 4 ఇలాచీలు, ఒక 1/2 ఇంచ్ దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసేసుకొని లో ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టాలండి. ఒక తరిగిన ఉల్లిపాయ మీడియం సైజ్‌ది వేసి పింక్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో మొత్తం కూడా ఇందులో వేసేసేయాలి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని ఆ ఉప్పు, చికెన్, పసుపు, గరం మసాలా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టి ఒక 30 నిమిషాలు చికెన్‌లో నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత నీళ్ళన్నీ ఎగిరిపోయాయండి. ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. ఈ విధంగా చూడండి ఎలా కనిపిస్తుందో, మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. చికెన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. వేసుకొని ఓసారి నెమ్మదిగా కలపాలి. ఇదంతా ప్రాసెస్ కూడా లో ఫ్లేమ్‌లోనే చేయాలండి. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతుంది. ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న పాలక్ ప్యూరే ఏదైతే ఉందో అది మొత్తం అందులో వేసేసేయాలి. మళ్ళీ ఓసారి కలుపుకొని ఇందులో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత నెమ్మదిగా ఓసారి పాలకూర, పెరుగు, చికెన్ ముక్కలు అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మళ్ళీ లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఎంతో రుచిగా ఉండే స్పైసీ చికెన్, పాలక్ చికెన్ రెడీ అయిపోయింది. ఇది రోటీతో గానీ, పూరీతో గానీ, బగారాతో గానీ సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్‌గా ఉంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఇంకా మంచి మంచి రెసిపీస్ మీతోని షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.